ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కట్నం అన్నారు సినీ కవి. అంత బాగానే ఉంది. అంటే ప్రేమ కోసం కట్టుకున్న భార్యను సైతం వదిలేసేంత గొప్ప ధైర్యం ఆయనది. పుడుతున్నావా లేక నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. అయినా సరే సంసార జీవితానికి స్వస్తి చెప్పి తను నచ్చిన మహిళతో 7 అడుగులు వేశారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి. ఇప్పుడు సమాజంలో ఒక సరికొత్త పోకడకు కారణమయ్యారు. ఎవరేమనుకుంటే మాకేంటి, మాకు అనిపించింది చేస్తాం అంటూ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మరి వీళ్ళ మ్యారేజ్ సీక్రెట్ ని ఈ రోజు సంక్రాంతి సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సొసైటీలో ప్రజెంట్ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఛానల్స్ ద్వారా క్లారిటీగా గడిచిన కాలంలో మా కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీగా జనానికి ప్రజలకు చెప్పాం. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసి. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రజలే దేవుళ్ళని నమ్ముతారు. నేటికి 25 సంవత్సరాల రాజకీయంలో ప్రజల్నే నేను నమ్మి బ్రతికాను. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే ప్రజలే దాన్ని సమర్థించగలరు, లేదంటే మనల్ని పక్కన పెట్టగలరు. రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకో. సో ప్రజలకు మనం ఏదైనా మన మనసులో ఉన్న మాటను చెప్పాలన్నది నా అభిప్రాయం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. నేను ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో తప్పు చేయలేదు. ఏంటి బాబన్న ఇంకోసారి? అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎవరికి మోసం చేయలేదు, అక్రమాలు భూదందాలు చేయలేదు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు నాకు కాపాడుతుంటుంది, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. తెలిసిపోయిందా? సో ఐ డోంట్ వాంట్ టు బౌ డౌన్ మై హెడ్ బిఫోర్ ఎనీబడి. ఎవరి ఇంగ్లీష్ ఏంట్రా? ఈ నిర్ణయంలో మా కుటుంబంలో వచ్చినటువంటి గొడవల వల్ల మాధురికి చాలా నష్టం జరిగింది. కన్నవారు అత్తవారి దగ్గర ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నాకు రోడ్డు మీద పడిపోయింది నా జీవితం. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈ పరిస్థితుల్లో మేము ఒక నిర్ణయానికి వచ్చి కలిసి ఉంటాం. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? ఓకే, ఈ సరదాగా సంక్రాంతిలో చాలా సీరియస్ క్వశ్చన్స్ అడిగాను. సో ఇంకా సేపు ఫన్నీగానే ఉంటాయి క్వశ్చన్. మీ ఇద్దరు కలిసిన ఫస్ట్ డేట్? అది అది 17th 21st. అదే 2021 17 డిసెంబర్. నిజమేనా? నిజమే. ఓకే, మరి నేను నమ్మను. ఎంత ఇష్టం ఉంది కదా ఇద్దరి మీద. ఎప్పుడైనా ప్రపోజ్ చేసుకున్నారా ఇద్దరిని? సో ప్రపోజ్ చేసుకుంటే ఫస్ట్ ఎప్పుడు ఏ డేట్ లో ప్రపోజ్ చేసుకుంటారు? ఏంటిది మాకేంటిది అంట? కాదు, రాంగ్. నవంబర్ 4th. నవంబర్ 4th. సో అసలు సింక్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్. లేదు, మర్చిపోయారు అంతే. ఓకే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్స్? మాకిద్దరికి కూడా ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ మీ జనరేషన్ అంతా వేరు, కొత్త ఏం ఫీల్ ఉండదు బాబా. అనొద్దండి, ఆమె ఒప్పుకోరు అసలు. నేను హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. అన్ని జనరేషన్ సాంగ్స్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన కిస్తక్ సాంగ్ కూడా ఇష్టం. ఇప్పుడు శేష జీవితం మేమిద్దరం కలిపి ఆలోచించుకొని మూలకెళ్ళి ఇద్దరం కలిపి ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత భుజాన్ని వేసుకున్నాం. చాలా గొప్ప పని చేసి అందరూ అపోహలు, లేనిపోని ఆరోపణలు, లేనిపోని విమర్శలు చేస్తుంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆమె పిల్లల్ని ఆమె చూడట్లేదని, పట్టించుకోవట్లేదని, నా పిల్లల్ని నేను విడిచిపెట్టేశానని
ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ముందు మీ కుటుంబాలని చూసి తర్వాత రాజకీయాలు మాట్లాడంటారు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. దయచేసి మాకెవరు సలహాలు సూచనలు, ఈ జనసేన బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఆ జనసేన ఎక్స్ట్రా బీ ఇన్ యువర్ లిమిట్స్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.